తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 1వ వార్డు బంగారుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వార్డులోని ప్రజలను కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపులలో బియ్యాన్ని పరిశీలించారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, వికలాంగులకు సకాలంలో ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వార్డు వీఆర్ఓ నాగేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మరియు సచివాలయ సిబ్బంది, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకోలు రాజేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షుడు వై శ్రీనివాసులు, పట్టణ మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్, 2వ వార్డు ఇన్ఛార్జ్ వెంకటరమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామస్వామి దివ్యతీర్థవాదోదకం పావనం శుభం. ఓకే సస్పెండ్ చార్జ్ మీరు లోకేష్ బాబు నాయకత్వం, కురుగుండ్ల రామకృష్ణ నాయకత్వం, ప్రజానాయకుల కురుగుండ్ల రామకృష్ణ గారి నాయకత్వం, ప్రజానాయకుల కురుగుండ్ల రామకృష్ణ గారి నాయకత్వం. జై బాబు. ప్రభుత్వంలో ఏం చేస్తుంది అమ్మా? పంపిస్తుందా? ఎంత ఇస్తున్నారు మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పమ్మా. అంతకుముందు ఎంత తెలిసిన వెంటనే 3,000 ఇచ్చాడా జగన్? అది ఎంత ఇచ్చాడా? 450 రూపాయలు ఇచ్చాడు. కాంప్లైంట్ అండి. తర్వాత ఒకే నెలలో 7,000 ఇచ్చారా? కొద్దిగా వెనక్కి జరుపుకోండి. కొద్దిగా వెనక్కి జరుపుకోండి. 10 మందికి చెప్పాలి చదివింది. పైసా ఖర్చు లేని పబ్లిసిటీ క్యాండిడేట్ మైక్ పట్టుకో. ఎక్కడ చంద్రబాబు పరిపాలన బాగుందా? సంతోషమా? అంటే సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేసామని చెప్పనేసి అన్ని దీనిలో ఉన్నాయి. చదువుకోండి. 6 పథకాలు ఈ సంవత్సరంలో మనం
మోటివేషన్ అన్నా మొక్కనదన్నా టేలర్ ముందుకు రాని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది కూడా క్వాలిటీ ఉండాలి, బాగుండాలి, పేదలకు కాన్సెప్ట్తో సన్నబియ్యం ఇస్తున్నాడు. బ్రహ్మాండం ఇంకా బ్రహ్మాండం ఉన్నాయి. సన్నబియ్యం ఓకే వచ్చి వాళ్ళందరూ బాగుందంటారా? అంతకుముందు ఇచ్చారు లేవు. వాసన జగనం సన్నబియ్యం బ్రహ్మాండమే. కొడుకు కూతురు చనిపోయిందా? అంటాడు ఏమో ఏం చెప్తుంది? హైదరాబాద్ చదువుకుంటా ఇంటర్ చెప్తా పాలం చేయ. నువ్వే చదువుతున్నారా? సెవెంతా? మీ ఇద్దరికి 26,000 పడిందా? ఇద్దరే పడ్డాయి 26,000. ఎందుకంటే ఇద్దరు బిడ్డలుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఈ విధంగా మన పేరుతో 15,000 వస్తుంది. అభివృద్ధికి 2,000, వాళ్ళకి 13,000. ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లల చదువు కోసం తల్లికి 100 పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా ఎస్ఎస్లు, కేఎస్ఎస్లు, బూత్ ఇన్ఛార్జి, బూత్ ఏజెంటు, క్లస్టరు, యూనిట్ ఏజెంటు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఎవరు వేసుంటారో కేసుని వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా మనం చెప్పినటువంటి కేసులు, బూత్, యూనిట్, క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించాలి. అందుకని నేను కూడా నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా నేను పాల్గొంటా. ఒక రోజు ఒక వార్డులో పాల్గొంటా. మరి ఏ వార్డులో చేశారు, ఏ వార్డులో చేయలేదు కూడా తెలుసుకుంటాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏవైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని చూసా తప్పకుండా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. 15,225 ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా, అన్నా క్యాంటీన్ కూడా గతంలో రద్దు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళా కొత్తగా ప్రారంభించి 2,400 క్యాంటీన్లో ఈ ప్రభుత్వం పెడతా ఉంది. ఇదంతా కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మనం ఆదుకోవాలి, అందరినీ పేదవాళ్ళని చెప్పిన కాన్సెప్ట్తో ఈరోజు చేస్తామని చెప్పిన తెలియజేస్తా ఉన్నాం. సంస్థలు రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో 4,000, 6,000, 10,000, 15,000 వరకు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాం. ఆ మనిషి మనసులోనే లేకుండా ఉండే వాళ్ళకి 15,000, అదేవిధంగా 60% పైన కిడ్నీలుగా ఉంటే వాళ్ళకు 10,000, అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కుష్ఠరోగా ఉన్నటువంటి 6,000, అదేవిధంగా వృద్ధులు విద్యార్థులకు 4,000 లెక్కన ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యువతకి ఉద్యోగాలు 16,340 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ శాఖలో నియామకాలు, పారిశ్రామిక రంగంలో నియామకాలు,
ఉద్యోగుల కల్పన ఒప్పందాలు, అదేవిధంగా రైతు సంక్షేమం కోసం అది కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం కూడా కాపాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇప్పుడే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో రైస్ కూడా మంచి రైస్ ఇచ్చేవాళ్ళు కాదు, పురుగులు తినే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాలిటీగా పేదవాళ్ళకి మంచి మనం బియ్యం ఇవ్వాలనే కాన్సెప్ట్తో సన్న బియ్యం పెద్ద మహారాజు దేవంగా ఉన్నారు, అదే బియ్యాన్ని పేదవాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇస్తుందని చెప్పని కూడా తప్పదని చెప్పడం తెలియజేస్తా ఉన్నా. విధంగా 60 సంవత్సరాల వరకైతే నిండాయో వాళ్ళకి కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడం ఆ బియ్యాన్ని, ఈ విధంగా అన్ని కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవాలా, ఏం చెప్తారు ప్రజలనే కాన్సెప్ట్తో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరూ ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు, ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది అని. అందుకనే తొలి అడుగు సంవత్సరం అయింది కాబట్టి తొలి అడుగులో మనం ఏమేమి చేశామో అవన్నీ కూడా అడిగి ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.